ఒకసారి ఇంద్రుడు రైతులు పనిచేసే పనితీరు మీద చాలా అసంతృప్తి చెందారట. దాంతో ఇంద్రుడు అన్నారట రైతులతో, మీరు చేసే పని నాకు అసలు నచ్చట్లేదు, కాబట్టి ఒక 12 సంవత్సరాల పాటు వర్షాలు కురవవు అని చెప్పారట ఇంద్రుడు. మరి వర్షాలు కురవకపోతే పంటలు ఎలా పడతాయి, రైతుల పని ఎలా సాగుతుంది, మనమేం తింటాం? అయితే పాపం రైతులందరూ కూడా ఇంద్రుడిని చాలా బ్రతిమలాడుకున్నారట. సరే, చివరికి ఆయన ఏమన్నారంటే, పరమశివుడు ఎప్పుడైతే ఢమరుకం మోగిస్తాడో అప్పుడు వర్షాలు పడతాయి అని చెప్పారట. సరే అనుకున్నారు. ఈ లోపల ఇంద్రుడు శివుడి దగ్గరికి వెళ్ళి ఢమరుకం వాయించద్దు ఒక 12 సంవత్సరాల పాటు అని చెప్పారట. సరే, పరమశివుడు కూడా ఓకే అన్నారు. వీళ్ళందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళి, ఇట్లాగా అన్నారయ్యా ఇంద్రుడు, మీరు ఢమరకం వాయిస్తేనే వర్షాలు పడతాయి అనంటే ఆయన, నేను ఢమరకం వాయించను అన్నారట. ఎంత బ్రతిలాడినా శివుడు ససేమిరా, నేను వాయించనంటే వాయించను అన్నారట. సరే, ఇంకా చేసేదేం లేక రైతులందరూ వెళ్ళిపోయారు. వర్షాలు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళందరూ. కానీ ఒక్క రైతు మాత్రం వీళ్ళలాగా వర్షం కోసం ఎదురు చూడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. భూమి దున్నడం, ఎరువులు వేయడం, విత్తనాలు వేయడం ఇలాగా చేస్తూ ఉన్నాడు. ఏది మహర్షి మూవీలో కానీ అందరూ ఊరొదిలి వెళ్ళిపోతుంటే ఒక్క రైతు మాత్రమే పంట పండిస్తూ ఉంటారు చూడండి, అదే టైప్లో ఈయన కూడా అలా చేస్తూ ఉంటారు. ఒక 3 సంవత్సరాల పాటు ఆయన అసలు ఆగరనమాట, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వీళ్ళు చూశారు 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 ఇక 3 సంవత్సరాల తర్వాత, నీకేమన్నా పిచ్చా వెర్రా, వర్షాలు పడవు అంటే నీ పని నువ్వు అసలు ఎలా చేస్తున్నావు? ఎరువులు వేస్తున్నావు, విత్తనాలు చల్లుతున్నావు, దున్నుతున్నావు, నీ శ్రమ వేస్ట్, నీ డబ్బు వేస్ట్, ఇవన్నీ ఇంకా చెప్తున్నారు అనమాట అని నవ్వుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆయన అన్నట్ట, వర్షాలు పడవు కదా అని చెప్పేసి మీలాగా నేను కూర్చుంటే నేను వచ్చిన పనిని కాస్త మర్చిపోతాను. 12 సంవత్సరాల తర్వాత వర్షం పడితే అప్పుడు మనం ఈ లోపల మనం వ్యవసాయం చేసే పని మనం మర్చిపోతే అప్పుడేంటి, మళ్ళీ మొదటి నుంచి ఓనమాలు దిద్దుకోవాలా మనం? నా పని నేను చేసుకుంటూ వెళ్తాను అని చెప్పి ఆయన అన్నారట. ఆయన వ్యక్తిత్వాన్ని చూసి పార్వతీదేవి ఎంతో ముచ్చటపడింది. ఎట్లయినా సరే ఈయనకి సహాయం చేయాలి అని చెప్పి శివుడి దగ్గరికి వెళ్ళి అన్నదట, చూసారా స్వామి, ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉంది, ఆయన మాట తీరు కూడా ఎంత బాగుంది, ఆయన శ్రమని నమ్ముకొని ఉన్నాడు ఆయన అని చెప్పి అంటుంది. అవును, చాలా మంచిగా చెప్పాడు. మరి ఆయన అన్నట్లు ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత వర్షం పడితే ఈ లోపల వ్యవసాయం ఎలా చేయాలి మర్చిపోతామో ఏమో అని అన్నాడు కదా. మరి మీరు కూడా 12 సంవత్సరాల వరకు ఢమరకం వాయించకపోతే ఢమరకం ఎలా వాయించాలో మర్చిపోతారేమో కదా అని అంటే, నేనేం మర్చిపోను అన్నారు. లేదు లేదు, మీరు మర్చిపోతారు, ఏది ఒకసారి వాయించండి అన్నదట ఆవిడ. చూడు ఎలా వాయిస్తారని ఢమరకం వాయించారు, అంతే వర్షం కుండా పోతగా వర్షం పడిందిట. అలాగే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని మనం ఎవరిని నమ్ముకోకుండా మన కష్టాన్ని మన శ్రమని మనం నమ్ముకుంటే ఫలితం అనేది దానంతటా అదే వస్తుంది. మనం చేసే పని మనం చేసేయాలి, ఫలితం భగవంతుడికి వదిలేయాలి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.